నాకు అన్నం దొరికింది, నా అన్నం అయిపోయింది, నా కడుపు నిండగానే నీకు మాత్రం ఆకలి అయితలేదా? నాదా నీకు ఎవరన్నా అడిగి పెడతామని ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోదామని భార్య ఇద్దరు దగ్గర వేసుకోని గుడిసెకాంచి బయలుదేరిందే గుడిసెకాంచి వెళ్ళిపోతాను ఉన్నారు భార్య వద్దలే మనం ఈ పిల్లలు ఆడుకున్నామమ్మా. బామ ధనపతి దేవి మన కొడుకు బామ మన కొడుకు భూమి మీద బతకలంటే చదువుకోనిద్దామమ్మా చదువుకోనిద్దామని అయ్యా ఎరకలి వాళ్ళు ఊరు లేదు పల్లె లేదు జనవనంలో వస్తాను నా పిల్లలు భూమి మీద బతకాలంటే నాకిద్దరు పిల్లలు లేరు అన్నావు అయ్యా నా కొడుకును మీకు చదువుకోను ఇస్తావో చదువుకోను ఇస్తానన్నాడు నా కొడుకులు నీకు దాదుకోని అయ్యా కోడి బాలకు మీరు దాదుకోని ఒక్కవేళ భూమి మీద మీకు బతికి ఉన్ననాడు మీకు తిరిగి వచ్చిన్నాడు సాధినందుకు మీకొక్క కొడుకు మాకొక్క కొడుకు అన్నాడమ్మా అమ్మా కోడి బాలు గిత్తమున్నారమ్మా అంత తండ్రి రాదు విదర్భ రాదు కాబట్టి ఊదోని దొరకాలకు తలవంతలేదు నాయన ఎరకల తల్లి పోదాని నా పిల్లలు లేనాడు నేను పిల్లలు అని కోడి నవ్వులు నవ్వి కొల్లారి మళ్ళీ కట్టి ఇద్దరి కొడుకులే కన్నా రాజదేశం వేయింది నా కొడుకులు భూమి మీద కాజమ్మ పోజా పోరి నా పిల్లల భూమి మీద బతికిన్నాడు దూరు చేసిన్నాడు నా పిల్లల కొట్ట పోకెన్నాడు పిల్లల కొట్ట అంతదాన్ని విదర్భరాలు ఎరుకలి పోసారి నా పిల్లల భూమి మీద బతికిన్నాడు నిన్ను అమ్మారు పిలుస్తారమ్మా పోతారు అమ్మారు పిలుస్తారమ్మా పిల్లల మొట్ట ఓకేనా కాదంటే విద్య దొరకకు తెలవదు నా పిల్లల కొరకు నేను తెలవద్దుదారా నేను కాలతని పిల్లలు బయలు కొడుకు చక్రవర్తి ఒక కొడుకు విక్రముడా మీ పేరుతో దక్కడము నా పిల్లలు పేరుతో దక్కడము నా పిల్లలు ఇక మేము ఇక్కడ ఉంటేమా ఇక మా పిల్లలు మొక్కలు చూస్తామా పోదావరా మన భార్యను తీసుకొని ఈ ఎరకలల్లా గిడ్డకెళ్ళి ముందుకు 3 అడుగులు ఎత్తాను నా ఎరకలి పోదారి చేతిలో ఉన్న 2 కొడుకులు ఒకసారి తల మలిపి గోగోలెవరు తల్లు కొడుకులోగా గోగోలెవరు తండ్రి ఒరి కొడుక చక్రవర్తి ఒరి కొడుక విక్రముడా మా అమ్మ పోతుంది మా బాబు పోతుంది మీరు 7 తల్ల కొడుకుగా కానీ మీరు ఏడుచుకుంటే ఇక్కడ ఉంటేమా పిల్లలు చూస్తామా ఓపికగా ఇక రాబే బామా వెళ్ళిపోదామని రాబే బామా వెళ్ళిపోదామని ఎరకలకు 2 కొడుకులు దాదుకోనిచ్చి విదర్భ రాదు భార్య మీదుకోని
వస్తానమ్మా వస్తంటే అడవికి వచ్చింది అడవికి వచ్చే వరకు అది ఏం కూడా అయ్యా వాళ్ళకు సంతాన బలం దొరికినా గామీర స్వామి గుడి కల్లా ఉంటుందమ్మా నాదా ఈ గుళ్ళే మనకు సంతానం దొరికింది ఈ గుళ్ళే వండుకుందాం ఆ ఊరు కల్లా పడతాను ఊళ్ళకి పోయి అన్న వడకత్త నాదా నీ గుడి కాడ కనుక నీ లింగ కాడ కాడ భర్తను కూర్చొని పెట్టింది ఆ గామీర నగరములా కొంగు దాపుకొని కాబట్టి ద్రౌపది దేవి భర్తను చదువుకుంటానమ్మా అట్లకొని రాజురమ్మా రోజు పట్టినమ్మా రామరమ్మా మీరు నగరం కనుక దేవి వాళ్ళు భార్య భర్తలు బతుకుతాను గుల్లాది వస్తాను చేసుకున్నారు తల్లి పోతానవా రామ రామ ఇప్పటికప్పటికన్నా మాసాల వాడితే పురుణకులు చేసి కలుపుతోనే కన్న ప్రేమల కన్నా చదువుకున్న ప్రేమల చాలా ఎక్కువ ఉంటాయో అని అన్నారు అమ్మా పతిబాలో వస్తానమ్మా ఏడాది కొడుకులు వెరగబట్టినా అట్లా ఏడాది కొడుకులమ్మ ఎందుకు రాజులప్పుడు పిల్లగాళ్ళే నా కడుపుతోనే కనుకున్న కడ కొడుకు లెక్క సాదుకుంటూ అనుకున్నావా మాత్రం అనగా విక్రముడు చక్రముడు పిల్లగాళ్ళు పెరగని ఎవరయ్యా భార్య భర్తలు గాంభీర స్వామి గుడికి దావనం చేసుకొని ఆ తలదాసుకుంటారు గాంభీర స్వామి గుళ్ళల్లా నందికి ఆమె దూరానా మరి హారం ఉన్నది అడ్డ ఈ గాంభీర రాదు అనుకున్నాడు నందిని మాత్రం అనగా తవ్వి హర నంది మెడలో ఉన్న హారమో ఎత్తను అనుకున్నాడే నవో
ఆ నందికి ఒరిగిండు బామా ధర్మపతి దేవి మరి ఇక నేను ఊళ్ళో పోతారు నాదా నువ్వు ఇక నంది కొడుకు అన్నదమ్మ భార్య ధర్మపతి దేవి చూడు ఊళ్ళకు దానానికి వాయనా ఇంకా రాజుల్లా రాజునమ్మ వీరరబ రాజునేమో ఏమి అనుభవం అయిపోయి ఈ గుళ్ళల్లో నాకు పుత్ర సంతానం దొరికింది నందికి ఒరిగిండు రాజు అమ్మ అలారి గల్లల్లా నీలారి గల్లల్లా నందిని కూడా కొడతానన్నటే అరే గుడికి అడిగి వచ్చినప్పుడు మీ ధర్మరాజు నంది కూడా నేను పోతానమ్మా ఎవరే అన్నప్పుడు ఒకసారి మన దిక్కు విదర్భరాజు నేత్రలిప్పు చూసేసరికి గడ్డపారం ఉన్నారు ఎవరు మీరెవరయ్యా ఎవరు మీరెవరయ్యా ఎవరు మీరెవరయ్యా ఎవరు మీరెవరయ్యా ఇది ఎవరు చెప్పలేరా నా ఊరికి వచ్చి నువ్వు ఎవరంటావు అట్లా కూడా ఊరు గాంభీర ఎవరు నా పేరు గాంభీర రాదన్న 10 పబ్బదు బట్టి ఆ ఊరు ఇది అయ్యా ఊరికి పడబాగా ఉంది గాంభీర స్వామి గుడి ఇప్పుడు నేనే కట్టించాను పుణ్యదాతం మహాదానకర్తను అయ్యా మాదన కర్త పుణ్యదాతం గుడిని కట్టించుకోని గడ్డపారలు పట్టుకొని సైన్య నెగేసుకుని కత్తారు ఆయన నంది కూలబట్టి ఆడ మాత్రం అనే హారం ఉన్నదట దాన్ని తవ్వుకుపోతే వచ్చాను నేను అయ్యా నువ్వు ఇప్పుడేమన్నా ఊరిలో అధిపతిని గాంభీర రాదును గుడి కట్టించింది నేను అన్ను ఊళ్ళే గుడి కట్టిస్తే పుణ్యమన్నారయ్యా ఊరికి బడి కట్టించిన అది ఒక్క పుణ్యమే అయ్యా బాయి మరి ఏం పట్టుకుంటే బాయి సీదబాయి తవ్వించి సాతాను బుక్కిలేసి అది పుణ్యమే అన్నారు వీళ్ళ దానం నిప్పు దానం గొప్పదన్నారయ్యా గుడిని కట్టించును ఊరు తర్వాత నీకెక్కడిదయ్యా నువ్వెవరివిరా నా ఊరు నా ఇష్టం నా గుడి నేను కట్టింది కాబట్టి నేను ఊల పడతా వద్దు తండ్రి నీకే అధికారం గుడి కట్టించిన ఆయనకు పుణ్యం కాబట్టి నాన్న గుడిని కూలగొట్టే రాత నీకు లేదు నేను మాత్రం అనగా విదర్భరాదు నా భార్య ధర్మపతి దేవి పిల్లలు లేనాడు ఈ గుండె పూయ పట్టింది ఈ గామిర స్వామి సంతాన ఓటి కట్టినాడు సంతాన ఓటి కట్టినాడు గుడి కూలగొట్టదు నీకు రాత లేదురా ఎన్ని చెప్పినా నీది మాట నీ మాట నేను వీరబోనా మరి నందిని కూలగొట్టి నేను హారం మట్టుగా పోయినట్టు కావాలన్నాడే నంది కొలిగి ఉన్నాడు ఒక్కసారి గంట పారబట్టి నంది మీద పోతంటే ఎవరి విడవ నేను పక్క జరిగిన ఒకసారి గాంభీర మరాదారాన్ని కోపం వచ్చారా నాటినప్పుడు నందికి ఒరిగిండు విదర్భరాజు భార్య లేకపోయినా అయ్యో బామను బామ ధర్మ
పిల్లలు పిల్లలు అన్నావు ఈ గుళ్ళల్లో మనకు సంతానం అయింది బామ ఈ యొక్క గుడిలో నాన్న వారిగా స్వరంబు ఓత ఉంటే ఓ బామ్మ నువ్వు ఎప్పుడత్తవో నమ్మా మన కొడుకును చక్రవర్తి మన కొడుకు విక్రముడమ్మా అవ్వ ఎరగాల కూడా మూలా మన పిల్లలు మన పిల్లలు ఉన్నారమ్మా ఈ గుడికాడికి వచ్చి 5 ఏళ్ళ సాలైతుంది మన కొడుకులు 5 ఏళ్ళు కావచ్చునమ్మా నేను పిల్లల మొగమన్నా చూడబోతువా సర్వంగా చూడలేదేవో బాబా ఇంకా కొన్ని రోజులైతే మనం ఎరకల కూడిపోదాం మనకొక్క కొడుకత్రాని నేను కోటి సంబురానే పడ్డనమ్మా ఓ బామ్మ ధర్మపతి ధర్మర్యంగా అయ్యో వచ్చింది వరదపాడు వరదపాడు చేరింది గుడిలోన గంభీరమహారాజు కళ్ళు వందనాదా గంభీరమహారాజు ఈదలో గడ్డపార నాడిన వాడు రాదు ప్రాణం పోతంటే గడ్డపార పీక్కున్నాడే ఆ ధర్మరాజు నంది పొరిగిందమ్మా అరే నందిని ఊలగొట్టిండు నంది మెల్ల ఆడం ఎక్కడ ఉన్నదమ్మా ఏం లేదు వచ్చిన సైన్యాన్ని తీసుకొని గంభీరం ఏరిండమ్మా బ్రాహ్మణయ్య ఏమన్నాడు నందికి ఆమెడ దూరముల ఆడ ఉన్నదని చెప్పిండు గాని నంది మెడలో ఉన్నదని చెప్పిండ వాడు ఏమి తెలియనోడా గంభీర రాదు నంది మెడలో ఉన్నదనుకుంటుడు నందిని ఊర కొట్టిండు నందికి ఆమెడ దూరమున ధనం ఉన్న సంగతి వారికి ఏమెరకంగా రాజు ఇళ్ళ మీద ప్రారంభంగా విడుతున్నాడమ్మా నందికి ఒరిగినాడు గరాజుగా పిల్లల గాని తల్లి అయిపోదినా భర్తకు గాని భార్య అయిపోదినా భవనాలు ఏడవాయే ఓదాదు పుట్టింది ఓ గాడ ప్రాణాదా సచ్చింది ఓ గాడ గోనాదా అందుకే అంటారా వరాల ప్రాణం పోయే కాడికి పాదం పోతుందంటారమ్మా ఇవాళ పట్టుకొని ప్రాణాలు ధనంపు ఎత్తునయ్యా ప్రాణాలా ఈ ధర్మరాజ రమ్మని వెనకనే భరతం దేవతెత్తుకొని పోయి అడవిలోన తోమ తోట పెట్టుకున్నది బిడ్డ భర్తాను దానం నట్టేడ నన్ను కొట్టి ఉంచినావా అడవిల ముండాలు చేసి పోతున్నావా నీకు నాకు భాగ్యం అనకు ఇక నుంచి నాగాది పోరాదు ఎట్లగానే ఉన్నాడు అనే ప్రాణాలా అయ్యయ్యో కానాడు భర్తను దానం చేసుకున్న తల్లి అనుకున్నదమ్మా అయ్యో ఎరగల సిందన్న దగ్గర కొడుకుల దానం ఇయ్యంగా ఒక మాట అన్నాం బతుకుంటే మల్లత్తం మల్లత్తే నాకొక కొడుకు నీకొక కొడుకు అన్నాం ఏ కొడుకన్నా బుద్ధిమంతుడు కాకపోయిందా ఏ కొడుకన్నా సాధుకున్న కొడుకులలో ఓ కొడుకును దానం అనుకుంటూ అనుకున్నది బిడ్డ భర్తను దానం చేసుకుని రేపటి కాలం నాకు ఒక కొడుకు వస్తాడా కొడుకుని తీసుకుని వస్తా భర్త కాటంలో ఎముకలేరింది
ఒక గుడ్డల కట్టి ఆ గుడికి అర్ధబరువు ఉన్న చెట్టు ఉన్నది. ఆ చెట్టు కొమ్మ కట్టింది. చెట్టు కొమ్మ కట్టి అక్కడ ఎరకల కూడా పోదానికి తయారైతుందా. ఈ ఎరకల కూడా ఎరకల చిన్న ఎరకల పోసాన చేతులా ఏడల్లా వల్ల చక్రవర్తి కానీ ఎరకల చక్రవర్తి అని పిలువత్తుల చక్రముడు అంటాను. చక్రముడ పెట్టుకున్నదమ్మ అని ఆ బల్లెల తోలితే చిన్నోనికి సాగు కప్పుతాను, పెద్దోనికి సాగు కప్పుతలేదు. అరే ఎరకల చిన్న చూడు బెంగాలీ విద్య భారత విద్య విద్యలు వస్తాయి. ఈ విద్యన్న కొడుకు కప్పుతాయా అని మరి కన్నెపిల్ల కాటం అమావాస నాడు ఆటలు తీసుకొచ్చి విలువిద్యలు చెప్పినా చిన్నవారికి విలు విద్యలు అప్పుతారు కానీ పెద్దవారికి విలు విద్యలు అప్పుతలేవు. బెంగాలీ విద్య భారత విద్య అంటే ఈ అవతారం మారిపోయి ఇంకో జీవరాశి అవతారం ఎత్తుడు. ఆ బెంగాలీ విద్య భారవతి విద్య పెద్దోనికి అబ్బలే, చిన్నోనికి అబ్బింది. అట్లా కొన్ని రోజులమ్మ వారి పెద్దోళ్ళ చక్రుడిగా నీకు చదువుతలేదు. నాకు వచ్చిన విలు విద్యలు బెంగాలీ విద్య భారత విద్య నీకు అవ్వలేదు కాబట్టి వారి నువ్వు నా రోజు పండ్ల కాడికి రావాలను అంటాడు. పెద్దవాడు చక్రుడు పండ్ల కాడికి పోతాడు. విక్రమునికి చదువులప్పుతాన శాస్త్రం అమ్ముతాంది. విలు విద్యలు అబ్బినాయి. బాంగాలి బేనవతి విద్య అబ్బింది కాబట్టి అయ్యయ్యో ఇప్పటికప్పటికన్నారమ్మా నాయన ఏది చెప్తే గది ఆ మంత్రం నేర్చుకున్నాడట. అమ్మ చదువుకుంటా ఉన్నారమ్మా అప్పటి వరకు 12 ఏళ్ళ పట్ట వరుసలు పెరిగింది. చక్రవర్తి విక్రముడైనా 12 ఏళ్ళ పిల్లలై చిన్నోడు బడికి పోతాడు, ఇంటికి వస్తాడు. పెద్దోడిగా ఈ పాత్ర మస్తు వీడే చక్రవర్తి వీడే. ఇక వీళ్ళ కథ ఇక్కడ ఉందని అప్పుడు ఆ తల్లి చూడు రామ రామ అయ్యో చిన్న అందుకే మన ఊళ్ళకి వెళ్ళి మాలే ఆడు ఏదైనా ఎలా పోయినారా ఓ నీనా ఏమున్నది ఏం లేదు గుడ్డు పెడతాది నీకు గుడి పెడుతుంది
నువ్వు పోలే బాధ లంచం గుడ్డు పెట్టా ఓ బాడక మొగోడు తెల్లదాకా పొద్దాక పందకాడికి పో కావాలి పోదా నాని దుకాణంలో పోయి 2 గుడ్లు తెచ్చి ఉడకబెట్టి పెడతానా గుడ్డ ముందు పో ఎవరో పిలుస్తారు ఓ చిన్న ఓ పోసానని లేదు పొలగలు పడి వేయండు పెద్దోడు పండ్ల కాడి వేయండు ఎన్ని పండ్లకు ఎదురుగా పోవాలి అంజముండా వచ్చిన వాళ్ళు మరి ఆడోళ్ళ అరే ఆడల మాట ఇస్తానే ఆడలేదనవో నువ్వు మొగల ఎదురు నేను పోతా ఎప్పటి కలిపోతా లంచం కైపుకోవాలి ఇది బొమ్మ నారా కొద్దిగా ఎంత వరుసలా అంటానా గుడ్డ ముందుకు వచ్చి బ్యాంక్ చేసి లంచముండా గుడ్డ ముందు పోవాలి నాకు నువ్వు రమ్మని కొడతావురా కాలిపోను కదా నిన్ను ఆ తల్లి ఎవరు వచ్చి పిలుస్తారు లంచముడా పుల్ బాటిల్ అయిపోయింది అది ఆయన వాడు తగినారా వాడుకోవాలరా మీరు అది రేఖ నేను దూరం ఇస్తాను ఇది రేపు రాదు నేను రానా అప్పుడే చూసిన దుకాణం లేవా ఈ బిర్యానీ ఉన్నా నేను కొట్టడానికి ఉన్నా నేను నువ్వు కూడా కొట్టేదాన్ని ఇంకోలో పోతా రామ 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 లాంజా అంటే ఇంగ్లీష్ లో పెళ్ళమా లాంజా అంటే ఇంగ్లీష్ లో పెళ్ళమా అన్నాడు అయితే ఆ తల్లి మాటినేస్తుంది వాళ్ళు ఏమన్నారు ఇద్దరు పిల్లలు మీరు చదువుకోస్తాను దబ్బున వచ్చి ఆ తల్లి దబ్బున కొడుకులు కూడా రావచ్చు వెళ్ళే ముందు అయితే నువ్వు గుడిచకాడి పో అప్పుడు అనుకుంటే నేనే కోడి పాలని బాల బయలు వెళ్ళినది